సిద్దిపేట జిల్లా గజ్వేల్ ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ మార్చాలని గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన భూ నిర్వాసిత రైతులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు మాట్లాడుతూ తమ భూమికి బదులుగా భూములు ఇప్పించాలని, లేనిచో మార్కెట్ విలువల ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూములు కోల్పోయామని, తమకు మిగిలిన కొద్దిపాటి భూములు మళ్లీ ట్రిపుల్-ఆర్లో పోతే మాకు జీవనాధారం కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమికి బదులు భూమి ఇవ్వలేకపోతే భూమికి బదులు భూమి మార్కెట్ ప్రకారం బహిరంగ మార్కెట్ ప్రకారం మూడు రేట్ల డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మా ఉపాధి కోల్పోయినందుకు. లేదు అంటే మేమే డబ్బులు పెట్టుకొని చనిపోతాం పోసుకొని. దీనికి అభ్యంతరం ఏం లేదు. ఆఫీసర్ ఒక గ్రామానికి 60-70 మంది బెటాలియన్ వేసుకొని వచ్చి మమ్మల్ని బెదిరించడం, రాత్రి పూట బెదిరించడం, ఇదంతా నిద్ర పట్టడం లేదు. మీ బాధకు మేము సావమంటే చనిపోతాం, చనిపోనికే వచ్చినాం. సావమంటే ఇక్కడనే చచ్చిపోతాం. ఒక 2 ఇట్లా తీసుకొచ్చుకుంటే మళ్ళీ డబ్బాలు తీసుకోవచ్చు అలా రెడీ ఉన్నాయి. తీసుకొని వచ్చి సావమంటే చచ్చిపోతాం. రిక్వెస్ట్ మీకు అందరు దయచేసి ఏంటంటే మాకు న్యాయం చేయండి. మాకు రైతులం, మేము రైతులం. మేమంత పిచ్చోళ్ళం కాదు, మేమంత అది కాదు. ఇది ఒక ఎమ్మెల్యే స్థాయి. మీకు అందరు ఓట్లు వేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి. ప్రతి ఒక్క ఆఫీసర్కు కుర్చీలు బిర్చీలు వేయాలి. మీకు అందరు గౌరవం ఇవ్వాలి. మీకు అందరు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పోలీసు వాళ్ళకు, వీళ్లకు, వాళ్ళకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు నమస్తాలు పెట్టాలి. మాకెవడు? మేము రైతులు, మేము పిచ్చోళ్ళే కదా. ఒక జవాబు, చిన్న జవాబు ఇవి. మనం ఏంది అసలు ఏంది? ఒక గ్రామ సభ లేదు, ఏది లేదు, అది లేదు. గ్రామ సభ లేకుండా మమ్మల్ని ఇంత మొత్తం నిర్లక్ష్య వైఖరిగా చేయడం మీకు ఎంతవరకు సమంజసం? దీన్ని ఏంది అని అంటే దీని మొత్తంలో దయచేసి మాకు మొత్తం న్యాయం చేయాలి. మాకు మాత్రం ఈ రోడ్డు మాకు వద్దు ప్లీజ్.